రోజుకు 1.5 కోటి నష్టం. మెట్రో ఛార్జీలు పెంచేందుకు అనుమతి పెంచండి అంటూ ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమైంది. రోజు 5.10 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నప్పటికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంటోంది. హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ రేట్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజుకు 1.5 కోటి నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్ఎన్టీ సంస్థ చెబుతోంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబర్లో పూర్తి చేశారు. 3 కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజు 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు 80 లక్షలకు పైగా ఎల్ఎన్టీ ఆదాయం సమకూర్చుకుంది. అయితే 2020లో కరోనా లాక్డౌన్ తో మెట్రో కుదేలైంది. 2022 నుంచి క్రమంగా కోలుకున్నా నష్టాల ఊబి నుంచి బయటపడలేదని చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు 1.5 కోటి వరకు నష్టం వస్తున్నట్లు ఎల్ఎన్టీ అధికారులు తరచూ చెబుతున్నారు. ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. టికెట్ రేట్ల సవరణ విషయంపై హెచ్ఎంఆర్ సంస్థ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక సమర్పించింది. అదే సమయంలో 2023 జనవరి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రావడంతో టికెట్ ఛార్జీల విషయం మరుగున పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హెచ్ఎంఆర్ ఎల్ఎన్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మెట్రోకు మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిందని, కనీసం టికెట్ ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పిస్తే కొంతైనా నష్టాలను పూడ్చుకుంటామని ఎల్ఎన్టీ కోరుతోంది. అయితే మెట్రో 2వ దశ నిర్మాణంపై దృష్టి సారించిన సర్కార్ ఇప్పుడు కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాకుండా కాలుష్య రహితంగా నడిచే మెట్రో రైల్లో టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. నష్టాలు వస్తున్నాయని చెబుతున్న ఎల్ఎన్టీకి రవాణా ఆధారిత అభివృద్ధి కింద నగరంలో మరికొన్ని స్థలాలను లీజు కింద అప్పగించాలని చూస్తోంది. మాల్స్, షాపులు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకోవాలని వారికి సూచిస్తోంది. దీనిపై ఇటు హెచ్ఎంఆర్ అటు ఎల్ఎన్టీ వేచి చూస్తున్నట్లు సమాచారం. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రయాణ ఛార్జీ టికెట్లు కనిష్ట ధర 10, గరిష్ట ధర 60గా ఉంది. ఛార్జీల సవరణ జరిగితే మెట్రోలో కనిష్ట టికెట్ ధర 20, గరిష్టంగా 80 వరకు పెరగనుంది.